ఈ వైసీపీ వచ్చి మొత్తం చెడగొట్టేసింది. ప్రతి ఒక్కడికి అడిగినోడు అందరికీ మనీ ఫ్రీగా ఇచ్చేశారు. జనాలు దానికి అలవాటు పడిపోతున్నారు. ప్రభుత్వం పనితీరు ఇప్పుడు వాగ్దానాలు చేసినంతగా ఆచరణలోకి అయితే రావట్లేదండి. వేసారు ఆ రోడ్లు అసలు ఏం మరి అక్కడ కనపడలేదు. ఎక్కడేసారు సూపర్ 6 అన్నారు కానీ 4 కూడా ఏం కనపడలే మనకి. సింగిల్ రన్లే తీయటానికే కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎరగదీస్తున్నారు. అసలు ఇంకా ముందు రోజుల్లో చాలా బాగుంది. పథకాలు ఇస్తుండే కానివ్వండి ఎలా ఉందంటారు? బాగానే ఉందిలేనా? గతంలో ఎలా ఉండేది అంటారు, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. గతము బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. కాకపోతే ఈ రేట్లు మళ్ళీ పెరగటం, ముందేమో తగ్గించాం అన్నీ తీసేస్తాం అన్నారు. మళ్ళీ అన్నీ పెంచడం చేయడం. మరి ఇప్పుడు గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితులు? రోడ్లు ఇప్పుడు మరీ ఎక్కడ పడితే అక్కడ పువ్వేస్తున్నారు, వదిలేస్తున్నారు. బండి మీద వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మున్సిపాలిటీ డ్రైనేజ్ చేస్తున్నారు అయినని, అది అని ఇదని అండి, వాటర్ లైన్ అని ఏది పడితే కట్ చేసేస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ బస్ సెంటర్ అయితే మరీ దారుణంగా ఉంది. బస్సు తిరగడాకే ఇబ్బందిగా ఉంది. అక్కడ బస్ స్టాప్ మరీ దారుణం. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుందని సీఎం గారు అంటున్నమాట. పడుతుంది కాదంటలా, ఆయనకి ఒప్పుకుంటా. ఒకేసారి దొరకాలంటే అన్నీ దొరకగా లేట్ అయింది. మరి ఆడ చెప్పాడంటే అన్న ప్రకారం జరగవు. ఉన్న వాటినే మళ్ళీ ఇబ్బంది పెట్టి మందు రేట్లు తగ్గిస్తున్నా అన్నారు, అది అన్నారు, ఇది అన్నారంట. ఏంటి తాగుదోళ్ళు ఏంటి తగ్గింది అనుకున్నా, ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి అంట. అది కాకుండా తెల్లారుజామున చీకటితో తీసి బోర్లు అమ్మేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కాదు. టైం టు టైం ఉండాలి కదా. ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అధికారంలో ఏంటంటే కోతి కొబ్బరిగా దొరికినట్టుగా వాళ్ళకి అధికారం వచ్చింది. ఆ అధికారాన్ని బట్టి ముగ్గురు వాగ్దానాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాగ్దానాలు మరి 6 ఏదో అన్నారు కదా, సూపర్ 6 అన్నారు కానీ 4 కూడా ఏం కనపడలే మనకి. సింగిల్ రన్లే తీయటానికే కష్టపడుతున్నారు. ఇంకా 4, 6 కొట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంది ప్రభుత్వం. జగన్ కూడా ఎక్కువగా ప్రయాసపడి అప్పులు తెచ్చి ప్రజలకు చేయూత కానీ ప్రజలకు కానీ అందరికీ ఉండటం వల్ల కొంత ఆర్థికంగా కూడా ప్రభుత్వం ఇబ్బందులు పడటం. వీళ్ళు ఎవరైనా అప్పు చేయక తప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ తక్కువ. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వ్యక్తిగతంగా దెబ్బతింటూ ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వం ద్వారా అయితే ప్రజలకు వనగూరిది ఏం లేదు. ప్రకటనలు తప్ప, ఆర్పాటం తప్ప, మీడియా తప్ప, ఏదో ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళకి అనుగుణంగా రాయటం, వాళ్ళని ఆకాశానికి ఎత్తేయటం కూటమి ప్రభుత్వాన్ని తప్ప ఏమి లేదు. అంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు. ఖాళీ చేశాడు అనటం కన్నా ఇచ్చాడు. ప్రజలకు ఇచ్చి కొంత మేలుకరంగా జరిగించాడు. కొంతమందికి ఆటో వాళ్ళకి చేయూతని, అమ్మఒడి అనేది అని. ఇప్పుడు సంవత్సరం అయిపోవస్తుంది, అమ్మఒడి దొరకలేదు. మళ్ళీ జూన్ నెల అంటారు. ఇంకో సంవత్సరం అంటే ఒక సంవత్సరం ఆగిపోయింది. జగన్న మటుకు ఏకి పారేశారు. ఇప్పుడేమో వీళ్ళేమో చేయట్లేదు. గతంలో ఎలా ఉండేది అంటారు? రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్లు గతానికి ఇప్పటికి వేసారు ఆ రోడ్లు అసలు ఏం మరి అక్కడ కనపడలేదు. నాకు ఎక్కడేసారు అనే కొన్ని చోట్ల దగ్గర వేస్తూనే ఉన్నారు. నేను చూడలేమ్మా చేసారు. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? రాజధాని ఒకటి కడితే మంచిది కాదు. ఏ ప్రభుత్వం మాకు అనవసరం. రాజధాని ఒకటి కట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఇల్లు ఉందని చెప్పుకుంటారు ఎవడైనా. అవునవును. ఇప్పుడు అమరావతి కనుక పూర్తయితే కనుక ఎలా ఉంటుంది అంటారు? యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి. బాగుంది, చాలా బాగుంది. మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉండదు. అది మామూలుగా ఈయన వల్ల అవ్వచ్చు, ఎవరో చంద్రబాబు నాయుడు గారి వల్ల అవ్వచ్చు అనుకున్నాను. పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు. మీరు అభివృద్ధి కావాలి, పథకాలు కావాలంటే ఎలా కుదిరిద్ది అన్న? టైం పట్టింది కదా. గత ప్రభుత్వం చేసిన అప్పులు అన్నీ ఉంటాయి కదా, చూసుకునేవాళ్ళు కదా. అభివృద్ధి ఉందనుకో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అన్నీ పెరుగుతాయి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అన్నీ మెల్లమెల్లగా వస్తాయి. అప్పుడు అలాంటప్పుడు ఇంకా ఎందుకు అలవాటు పట్టడం? జనాలు కష్టపడాలి కదన్నా. ఓకే. మరి కొంతమంది ప్రజలు మాకు ఇంకా ఉచితాలు కావాలి, ఉచితాలు ఏమీ రాలేదు. లేని వాళ్ళకి ఓకే అన్న, ఉన్నోళ్ళు కూడా కనీసం కష్టపడే వాళ్ళు కూడా కష్టపడకుండా ఎలా కుదురుద్ది? చదువుకుంటాడు, ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తాడు, ఎంబీఏ చేస్తాడు, ఆడేం జాబులు చేస్తున్నాడు, దాని తగ్గట్టు చేస్తున్నాడా? ఎందుకు చేయట్లా? పరిశ్రమ లేదు కాబట్టి. ఈరోజు బీటెక్ చదివినాడు, లేదంటే కంప్యూటర్ సైన్స్ చదివినాడు, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు వెళ్ళి జాబ్ చేసిన అవసరం ఏంటన్నా? ఇక్కడ ఎందుకు లేవు మనకి?
మనకి అన్ని సోర్స్ ఉన్నాయి కదా, కొంచెం టైం పట్టిద్ది. లాస్ట్ టైం వీళ్ళు వచ్చి ఉంటే కొంచెం ఇంకా టైం బాగుండేది. ఈ వైసీపీ వచ్చి మొత్తం చెడగొట్టేసింది, సంకనాకి ఇచ్చేశారు మొత్తం. ప్రతి ఒక్కడికి అడిగినోడు అందరికీ మనీ ఫ్రీగా ఇచ్చేశారు. జనాలు దానికి అలవాటు పడిపోతున్నారు. అందుకే కదా జనాలు కూడా ఏంటంటే మార్పు కోరుకొని ఇచ్చేది. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా పథకాలు ఇవ్వట్లేదు, అభివృద్ధి చేయలేదనుకో నెక్స్ట్ వీళ్ళు రారు. అభివృద్ధి చేశారనుకో పథకాలు లేకపోయినా వస్తారు, అంతే. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ అలానే జరిగిందంటారా? లాస్ట్ గవర్నమెంట్ అసలు అభివృద్ధి ఎక్కడ జరిగిందన్న? అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇగోకి వెళ్లకుండా గత ప్రభుత్వం ఒక డెవలప్మెంట్ అనేది ఒక ప్రభుత్వం సాధ్యం కాదన్న, అందరికి చేతులు కలిస్తేనే. ఇప్పుడు ఆ ముందు ఏదైతే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిని వీళ్ళు కంటిన్యూ చేస్తుంటే కొంచెం బాగుపడేది. ఇక్కడ చెప్పి 3 రాజధాని అని చెప్పి సంకనాకి ఇచ్చేసి అసలు అర్థం లేకుండా డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు. చదువులేని వాళ్ళకి వాలంటీర్ జాబ్ అంటారు, దాంట్లో డిగ్రీ వాడు ఉన్నాడు, ఎంబీ వాడు ఉన్నాడు. 10,000కి ఏం సరిపోద్ది ఈ రోజుల్లో? నాకు 50,000 వచ్చి నాకే సరిపోవట్లేదు. నీకు 10,000 వచ్చేవాడికి ఏం సరిపోద్దన్న? కాకపోతే ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, జాబుల్లో కొంచెం టైం పట్టింది. మరి అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి కదా ఏదైనా సరే. ఇప్పుడు అక్కడ ఇప్పుడు అమెజాన్ కదా, మన అమరాన్ బ్యాటరీస్ ఉన్నాయి, వెళ్ళిపోయింది. ఎంతమంది నష్టపోయారు అక్కడ? రోజు డైలీ లేబర్స్ వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఏం కాదు. మినిమం 10th పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు 12,000. నాకు తెలిసి మా ఫ్రెండ్ కూడా వాళ్ళ అమ్మ కూడా చేసేది 12,000 వచ్చేది. పోయిందిగా మొత్తం. మరి టైం పట్టిద్దిగా. అప్పుడు వెళ్ళేటప్పుడు మరి ప్రభుత్వం ఆపారా? కియో మోటార్స్ వెళ్ళిపోయింది, ఆపారా? ఆపలేదు కదా. అందుకని ప్రభుత్వం అనేది ఎవరి సొత్తు కాదని. కాకపోతే ఏంటంటే జనాలు ఆలోచించాలి, కొంచెం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకుండా అన్నీ కావాలి అన్నీ వచ్చేయాలంటే రావు. డబ్బులు ఉండాలి కదా. వాళ్ళు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి బడ్జెట్ వదిలేరంటే దానికే ఖర్చు పెట్టాలి. అవి తీసేసి అన్నీ ఇచ్చేస్తాను, పాస్టర్లకి ఇచ్చేస్తాను, వీళ్ళకి ఇచ్చేస్తానంటే కుదరదు. దానికి బడ్జెట్ నువ్వు ఉన్నావన్న ఇంటి రెంట్ కట్టాలి, దానికి 10,000 పక్కన పెడతావు. వేరే సమస్య వచ్చింది, అది కట్టేసి ఇంటి రెంట్ కట్టకపోతే ఉన్నిస్తారా? దేని బడ్జెట్ దానికే కదా. అందుకనే దేని బడ్జెట్ దానికి వేసుకుంటే కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. పథకాలు ఇవ్వడానికి ఏం కాదు, ఇవ్వచ్చు, కాకపోతే అప్పులు పాలైపోతాం. అందుకే దేని బడ్జెట్ దానికే కరెక్ట్గా వినియోగిస్తున్నారు. పథకాల విషయంలో కానీ నీ అభిప్రాయం గతానికి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రజెంట్ పర్లేదండి, గతం మీద పర్లేదు, ప్రస్తుతం బాగానే ఉంది. మరి ఇప్పుడు పథకాల విషయం చూసుకుంటే కొంచెం లేట్ అవుతుంది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటున్నారు. అదే లేట్ అవుతుంది పథకాలు, అరే అప్పుల్లో ఉన్నారు కదా. మరి మే మాసంలో చూసుకుంటే పిల్లలకి తల్లికి వందనము, జూన్లో చూసుకుంటే రైతు భరోసా వేస్తామంటున్నారు. కొంచెం టైం పడుతుంది, అవి కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు అని చెప్పేసి కూడా అంటున్నారు. మీరేమంటారు? దానికి కూడా టైం పడుతుంది కదా. మరి ఇప్పుడు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు, సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ కూడా అంటున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది, ఎలా ఉందంటే? గతం మీద ఇప్పుడు పర్లేదు, కాకపోతే మరి ప్రజెంట్ మరి పాతవన్నీ డీల్ చేయాలి కదా, టైం పడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి కనుక పూర్తి అయితే ఎలా ఉంటుందంటారు? బాగానే ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగాల అవసరాలు అన్నీ బాగానే ఉంటాయి. గతం మీద పర్లేదు. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి అలాగే ఉంది, ఏమన్నా మెరుగుపడినట్టు ఏం లేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్తున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు, ఏమంటారు మీరు? చేస్తారు, మంచిగా చేస్తారు. ఎలా ఉంది అతను మాట తీరు, మాట తీరు అంతా బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు. తీరు పథకాల విషయంలో కానివ్వండి, గతానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? చాలా తేడా కనపడుతుంది. చేస్తామన్నది ఏ కార్యక్రమం చేయలేదు. సూపర్ 6 అని, సూపర్ 7 అని ఏవో పెట్టాడు కానీ ఏది చేయట్లేదు. అప్పుడేమో వెనక ముందు ఆలోచించకుండా నేను సంపద సృష్టించి అన్నీ చేస్తానంటే సంపద లేదు, ఏమి లేదు. ఇక ఇప్పుడు చివరికి దాంట్లో ఖజానాడు డబ్బు లేకపోతే నేనేం చేయగలను, అప్పుడు దాకా నేనేం చేయలేను అన్నట్టు మాట. కాబట్టి ఈ సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏది లేదు. ఇక ఇట్లాగే బాధపడుతూ ఏది చూసినా రేట్లు మట్టుకు అధికంగా ఉంటున్నాయి కానీ వాటి గురించి ప్రస్తావన లేదు. మ్యాక్సిమంగా అన్ని విషయాల్లో కూడా పక్కన పడేసి అమరావతి రాజధాని తప్ప ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక రాజధాని తప్ప ఏది సమస్య లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. చాలా దారుణంగా ఉంది ప్రభుత్వం. అంటే ఈ పథకాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ఖజానా ఖాళీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేదు. ఆయన ఖాళీ చేసే సంగతి ఆయన ముందే తెలుసు కదా. ఎట్లా చేస్తాడు, చేసినప్పుడేమో శ్రీలంక ఉంది, లేకపోతే జపాన్ దౌదౌద్ ఇదో అని చెప్పాడు. మరి అన్నీ చెప్పేసి కళ్ళబోలి మాట చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చినాక ఏది చేయకపోతే ఏం సుఖం చెప్పండి. మామూలుగా
పేదవాడు కడుపున అన్నం తినే పరిస్థితి లేకుండా అయిపోతే ఏది చూసినా ధరలు అధికంగానే ఉన్నాయి. మరి ఆ సూపర్ 6 అమలు చేస్తే మరి విద్యార్థులు చదువులు ఫీజులు కట్టలేక రోడ్లు పడి కూలిపల్లి పోతారు. ఎంటెక్ బీటెక్ చదివేళ్ళు పోయి కూలిపల్లికి బస్తాలు మోస్తున్నారు. ఫోటోల్లో చూస్తూనే ఉన్నాం. చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. అంటే కాదండి, ఇప్పుడు ఏమంటున్నారంటే మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు అయితే ఇస్తుంది అమరావతికి, అంటే నిధులు మొత్తం అమరావతికి ఇస్తుంది కానీ దేశ జనాభానికి ఆ రాష్ట్రంలో ఉన్నవాడికి ఎవరికి పెట్టొద్దని చెప్తుందా ఏంటి? అమ్మ పోలవరం చూస్తే నేను వస్తే తెల్లారిపాటికి అయిపోద్దని చెప్పాడు. పోలవరం ఏమవుతుంది? అది పోలవరం ఇంకా 17 20 ఏళ్ళు ఇంతే ఉంటుంది. ప్రభుత్వం మారేదిగా ప్రతిదానికి అరాచకాలు సృష్టించేసి గొడవలు చేసి పాడలేని అరాచకం అది కాదు. కక్ష సాధింపు చర్యలు వద్దు. జగన్ తప్పు చేశాడు, ఉప్పు చేశాడు, ప్రభుత్వం తొక్కన పెట్టేశారు. నువ్వు మెరుగైన పరిపాలన చేసి జనాభినందన పొందాలదే మేము కోరుకుంటున్నాం. పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటే చాలా బాగుందండి. పథకాల విషయంలో కానీ చాలా బాగుంది. కొంతమంది అన్నమాట ప్రభుత్వం వచ్చి 10 నెలలు పథకాలు అదేం లేదు, అంతా బాగా చేస్తాం. మన సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళా సరే సీఎం ఆయన అవ్వాలి. చంద్రబాబు నాయుడు ఎందుకని అంటారు? అభివృద్ధి చేయాలంటే ఆయన వల్ల జరుగుతుంది. అభివృద్ధి అనేది ఆయన వల్ల జరుగుతుంది. మరి ఇప్పుడు గతంలోనేమో సంక్షేమం ఉన్నారు, ఇప్పుడు సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నారు? డెవలప్మెంట్ బాగుందండి. రోడ్ల విషయంలో కానీ అన్నీ బాగుంది. అన్నీ బాగుంది. మరి సంక్షేమం లేట్ అవుతుంది కదా ప్రజలు, మరి లేట్ అవుతుంది. మరి అప్పుడే ప్రభుత్వం వచ్చింది మరి అందుకే లేట్ అవుతుంది. మరి సీఎం గారు కూడా అదే అంటారు, ఎక్కువ పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోవాలి. మీరే బాగుందండి. అది ఆయన తీరు బాగుంది. ఆయన ప్రభుత్వం తీరు బాగుంది. మరి పవన్ కళ్యాణ్ గారి విషయం ఆయన విషయం నాకు పెద్దగా తెలియదండి. కూడా గెలిచారు, మాట్లాడేది కానీ ఎలా ఉందండి? బాగుంది. ఆయన తీరు కూడా బాగుంది. పల్లెల్లోకి వెళ్తున్నారు, గ్రామాల్లోకి. అంటే నాకు రాజకీయం పెద్దగా తెలియదండి. నాకు